గత 11 సంవత్సరాల మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలు చూపిన ఆధారాలపై బీజేపీ కూటమి నేతలు నోరు మెదపలేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పును సరిచూసుకోవాల్సిన ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలోనే సీనియర్లమని చెప్పుకునే చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి కూటమి నేతలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. సంచలనంగా మారినటువంటి ఓట్ చోరీ అంశం మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఈసీ వ్యవహరించిన తీరు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద మాట్లాడేందుకు మనతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఓట్ చోరీ అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇవాళ భారతదేశంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదేదో కాంగ్రెస్ పార్టీకో కమ్యూనిస్ట్ పార్టీకో లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఇది మొత్తం మన ప్రజాస్వామ్య ప్రక్రియకు సంబంధించిన సమస్య, మన రాజ్యాంగానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉండేదే ఓటు పైన. నువ్వు ఇవాళ ఓట్లు తొలగిస్తూ ఉన్నావు. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 65 లక్షల ఓట్లు తొలగించారంటే ఎంత ప్రమాదకరమైన పద్ధతులు వీళ్ళు ఆడుతూ ఉన్నారో చూడాలి. అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడైతే తమకు అనుకూలంగా నియోజకవర్గాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో దొంగ ఓట్లు చేర్చుకొని మొత్తం ఎన్నికల ఫలితాలనే తారుమారు చేసే స్థితికి వచ్చారు. అధికార భారతీయ జనతా పార్టీ, ఎన్నికల కమిషన్ రెండు కూడా కుమ్మక్కై ఇవాళ ఈ దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా ఇవాళ ప్రజల దగ్గర తీసుకోగలిగాడు. ఈరోజు దానికి ఆన్సర్ చేయలేక ఎన్నికల కమిషన్ అవాకులు చెవాకులు పేలుతూ ఉంది. సిగ్గు లేకుండా ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. అధికార బీజేపీ పార్టీ ఏం చెప్పాలో దానికి తోచడం లేదు, ఏంది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏమంటే రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, లౌకికవాదం ఉండాలి, రాజ్యాంగం ఉండాలని కోరుకునే శక్తులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఆ రకంగా దీన్ని కాపాడుకోవాలని కోరుతాం. అయితే ఈ యొక్క ఓట్ చోరీ అంశం అన్నది చూడడానికి ఒక నియోజకవర్గానికి అన్నట్లుగా చెప్పినా కూడా దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు ఇదే అంశం వచ్చింది. అసలు ఈ ఓట్ చోరీ అంశం మీద ప్రజల్లోకి బలంగా వెళ్ళేందుకు మీ పార్టీగా ఏమైనా కార్యాచరణ ఉంటుంది? ఇవాళ ఒక సింగిల్ పార్టీగా మనం చేయదలుచుకోలేదు. ఇవాళ మొన్ననే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఇంట్లోనే సమావేశమయ్యారు. దాంట్లో మా డి రాజా గారు కూడా పాల్గొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా తీసుకున్న నిర్ణయం ఏమంటే రేపు 11వ తేదీ నాడు వారందరూ కూడా పార్లమెంట్ హౌస్ నుండి ఎన్నికల కమిషన్ ఆఫీస్ వరకు కూడా పాదయాత్ర చేయాలనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించి ఈ అంశాన్ని ఒక మేజర్ అజెండాగా ఇండియా పార్టీలు, అలియన్స్ పార్టీలన్నీ కూడా ముందుకు తీసుకోవాలనుకుంటామని అందులో సిపిఐగా మేము కూడా కీలక పాత్ర పోషిస్తాం. అయితే రాష్ట్రంలో అలాగే దేశంలో అత్యంత సీనియర్గా చెప్పుకుంటున్నటువంటి కూటమి పార్టీ నేతలు ఈ అంశం మీద, ఓట్ చోరీ అంశం మీద ఎవరు నోరు మెదపని పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? కూటమి పార్టీల్లో ఇద్దరు సీనియర్ నాయకులు, ఒకరు నితీష్ కుమార్, రెండోది చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి విషయం తెలియనివ్వడం కాదు. ఆయన 2019 ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆయన కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్ళాడు. 22 రాజకీయ పార్టీలతో కలిసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పష్టంగా కోరారు, మాకు ఈవీఎంలు కాదు, బ్యాలెట్ పేపర్లు కావాలి. ఆ రోజుతో పోలిసి ఇవాళ మరింత ప్రమాదం పెరిగింది. ఎందుకంటే ఇవాళ దొంగ ఓట్లు చేర్చుకుంటూ ఉన్నారు, అసలైన ఓట్లను తొలగిస్తూ ఉన్నారు, తమకు అనుకూలంగా అధికారులు నియమించుకుంటూ ఉన్నారు. ఈ ప్రక్రియలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు మాట్లాడతారో ఆయన్ని వదిలిపెడదాం. అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నీవెందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతాను. నువ్వు ఎన్డీఏ కూటమిలో లేవు. పైగా నువ్వు మొన్న ఎలక్షన్లు అయినప్పటి నుంచి కూడా పదే చెప్తా ఉన్నావు ఏది ఈవీఎంల వల్ల నేను ఓడిపోయినానని. కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రావాలి, ఇండియా అలయన్స్ పార్ట్నర్స్తో చేతులు కలపాలి. ఆ రకంగా దీంతో ఫైట్లో ముందుకు రావాలని కోరుతాము. అయితే చివరిగా చెప్పండి, దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయింది, దొంగల చేతుల్లో రాజ్యం ఉందని చెప్పి రాహుల్ గాంధీ మోడీని డైరెక్ట్గా అటాక్ చేశాడు. అయితే ఇదే అసలు మన దేశంలో గత 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం బతికే ఉందంటారా? మనం పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇవాళ 11 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పెరిగింది, అందులో అనుమానమే లేదు. అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కూడా వాళ్ళు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు, ఇందులో అనుమానం లేదు. వాళ్ళు మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా 400 సీట్లు కావాలని కోరారు. కారణం ఏమంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలని. దీని స్థానంలో మత ప్రాతిపదికలను మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని తేవాలని ప్రయత్నం చేశారు.
ఇవాళ కాబట్టి ఏమంటే ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యము దొంగ ఓట్లపైన దొంగ నోట్లపైన ఆధారపడింది. దీన్ని ఎదిరించకపోతే రాబోయే రోజుల్లో ఏమాత్రం కూడా ఈరోజు ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు, మన సర్వైవల్ కూడా ఉండదు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఇది ఒక పార్టీకి సంబంధించిన పరిమితమైన సమస్య కాదు. అందరం కూడా కలవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంటే తప్ప ఈ దేశం ఐక్యంగా ఉండలేదు. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలని కోరుతా ఉన్నాం. ఇది సిపిఐ రామకృష్ణ చెప్తున్నది. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఈ యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.